ఒక్కసారి ఊహించుకోండి, మీరు టీ తాగడానికి మీ కార్ని పార్క్ చేసి మీరు టీ తాగడానికి వెళ్ళారు. టీ తాగి తిరిగి వచ్చేసరికి మీ కార్ ఛార్జ్ అయిపోయి ఉంది. మీరు మరొక 300 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది నిజం కాబోతుందండి. మహేంద్ర కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద వర్క్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ సాయంతో కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేసుకోవచ్చు. మరి ఏంటో బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మహేంద్ర కంపెనీ వాళ్ళు జర్మనీకి చెందిన FEV అనే ఒక కంపెనీ వాళ్ళతో టై అయిపోయారు అనమాట. ఈ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఒక అడ్వాన్స్డ్ LFP బ్యాటరీ ప్యాక్ అయితే డెవలప్ చేశారని చెప్తున్నారు. ఇందులో ఎనర్జీ డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. హైలీ స్టాండర్డ్ అంటే సేఫ్టీ స్టాండర్డ్స్ ని కూడా ఇది పాస్ అయ్యి వచ్చిన బ్యాటరీ ప్యాక్ అని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ వచ్చి 2 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ తో ఆఫర్ చేయబోతున్నారు అనమాట. ఒకటి 59 కిలోవాట్ల కెపాసిటీతో, ఇంకోటి వచ్చి 79 కిలోవాట్ల కెపాసిటీతో. ఈ 2 బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అయితే LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. అలానే దీని యొక్క ఎనర్జీ డెన్సిటీ చూసినట్లయితే 141.5 వాట్/kgతో ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ అయితే ఉండబోతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ని మీరు 175 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ తో కూడా ఛార్జ్ చేయొచ్చు. అంటే ఈ 175 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ తో కనుక మీరు ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ ని మీరు ఛార్జ్ చేస్తే కనుక మనకి 20% నుంచి 80% అనేది కేవలం ఒక 20 నిమిషాలు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు సుమారుగా 300 కిలోమీటర్ల రేంజ్ ని 20 నిమిషాల్లోనే పొందవచ్చు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ ని మహేంద్ర వాళ్ళ BE6 ఎలక్ట్రిక్ కార్లు ఉపయోగిస్తే కనుక 682 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే XEV9 ఎలక్ట్రిక్ కార్లు ఉపయోగిస్తే కనుక 656 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది కేవలం సర్టిఫైడ్ రేంజ్ ఫిగర్స్ అన్నమాట. రియల్ రేంజ్ అనేది డ్రైవింగ్ చేసే ప్యాటర్న్ విధానాన్ని బట్టి అయితే ఆ రియల్ రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే కనుక కంపెనీ వాళ్ళు ఆల్రెడీ జర్మనీలో వీళ్ళు చాలా వరకు సేఫ్టీ టెస్ట్ అయితే చేసామని చెప్తున్నారు. నెయిల్ పెనెట్రేషన్ టెస్ట్ చేసామని చెప్తున్నారు. ఫైర్ టెస్ట్ అలానే రోల్ ఓవర్ సంబంధించిన టెస్టులు కూడా చేశారని చెప్తున్నారు. ఈ టెస్టులన్నింటిలో కూడా ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పాస్ అయిందని చెప్తున్నారు. ఈవెన్ మన భారతదేశంలో కూడా ఏ సంబంధించిన స్టాండర్డ్ టెస్ట్ కూడా పాస్ అయిందని చెప్తున్నారు. సో అన్ని టెస్టులు పాస్ అయ్యి సేఫెస్ట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఇప్పుడు మహేంద్ర కంపెనీ వాళ్ళు తమ XEV కానివ్వండి, లేకపోతే రాబోయే కాలంలో వస్తున్న SUV కార్లో మోస్ట్లీ ఈ సరికొత్త FEV సంబంధించిన కంపెనీ వాళ్ళతో డెవలప్ చేస్తున్న LFP బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని యూజ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే మహేంద్ర కంపెనీ వాళ్ళ FEV సంబంధించిన కొలాబరేషన్ లో తీసుకొచ్చిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని మహేంద్ర కార్లో ఉపయోగిస్తే కనుక ఆ కంపెనీకి వచ్చే లాభాలేంటి? ఫస్ట్, భారతదేశ మార్కెట్ లో కొన్ని గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 70% ఎవరైతే భారతీయులు ఎవరైతే ఉన్నారో లాంగ్ ఛార్జింగ్ టైం, ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎక్కువ ఛార్జింగ్ టైం పెట్టాలి అనేది ఒక నెగిటివ్ విషయంగా చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు కాబట్టి అది ఒక పాజిటివ్ అంశంగా మారే అవకాశం ఉంది. రెండోది చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాల పర్చేజ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో 60% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ వాహనం యొక్క ఛార్జింగ్ టైం 30 నిమిషాల కన్నా తక్కువ ఉంటే కనుక 60% వరకు ఆ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈవెన్ అర్బన్ ఏరియాస్ లో చేసిన ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే 45% యూజర్స్ మాకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే వాహనం ఉంటే మేము తీసుకుంటాం అని చెప్పి 45% అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన కస్టమర్స్ అయితే చెప్తున్నారు. సో ఈ ప్రైమరీ ఫ్యాక్ట్స్ ని ఆధారంగా తీసుకుంటే మహేంద్ర కంపెనీ దీన్ని ఆలోచించి కాస్త ప్రైస్ ఎక్కువైనా పర్లేదు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేసి ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. బట్ మరి ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఇమీడియట్ ఎఫెక్ట్ గా మార్కెట్ లో తీసుకొస్తారా, లేకపోతే కొంత టైం ఆగిన తర్వాత కొత్తగా మహేంద్ర సంబంధించిన XEV9 కానివ్వండి, లేకపోతే BE6 ఎలక్ట్రిక్ కార్లో ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని మరింత టైం తీసుకొచ్చిన తర్వాతే ఆ కార్ను తీసుకొస్తారా, కొత్త వేరియంట్స్ కింద లాంచ్ చేస్తారనేది మనకి ఇంకా పూర్తి క్లారిటీ తెలియదు. బట్ ఏదేమైనప్పటికీ మహేంద్ర కంపెనీ వాళ్ళు తీసుకున్న మూవ్ ఏదైతే ఉందో ఈవీ ఇండస్ట్రీ పరంగా అయితే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అనమాట. అటు ఛార్జింగ్ టైం తగ్గించడం, రెండోది మనకి రేంజ్ కూడా పెంచడం అనేది కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, కస్టమర్స్ కూడా అడ్వాంటేజ్. కాకపోతే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే 175 కిలోవాట్ల ఛార్జర్ బాగానే ఉంది, వినడానికి ఎంత బాగుంది, సరే బాగానే ఉందండి. 175 కిలోవాట్ల ఛార్జర్తో పెడితే 20 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది. మరి భారతదేశ వ్యాప్తంగా 175 కిలోవాట్ల ఛార్జర్లు ఎక్కడైనా ఇన్స్టాల్ చేస్తారు? అదే అసలు ప్రశ్న. ఈ రోజు వరకు మనకి ఛార్జింగ్ స్టేషన్స్ చూస్తే ఒక 30 కిలోవాట్ల ఛార్జర్ ఉంటే చాలా పెద్దదని భావించే టైంలో ఉన్నాం మనం. సో 30 కిలోవాట్ ఛార్జర్ ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ కార్లో ఇప్పుడు ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక నెక్సాన్ కానివ్వండి, లేకపోతే బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ కార్స్ ఏదైతే ఉన్నాయో, మనకి సిట్రాన్ EV కానివ్వండి, లేకపోతే వెన్సర్ ఎలక్ట్రిక్ కార్స్ ఏదైతే ఉన్నాయో సుమారుగా 30 కిలోవాట్ అవర్ లేకపోతే 33 కిలోవాట్ అవర్ కెపాసిటీతో ఉంది. వాటికి ఒక 30 కిలోవాట్ ఛార్జర్ అనుకోండి, ఒక 1 అవర్లో ఫాస్ట్ ఛార్జ్ అయిపోయి. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన ఇప్పుడు 59 కిలోవాట్ అవర్ 79 కిలోవాట్ అవర్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్స్ ని 20 minutes లో ఛార్జ్ చేయాలంటే ఖచ్చితంగా 175 కిలోవాట్ల ఛార్జర్ అవసరం అయితే ఎన్ని మేజర్ హైవేస్ దగ్గర కానివ్వండి, లేకపోతే ఎన్ని బార్డర్స్ దగ్గర
దగ్గర కానివ్వండి, షాపింగ్ మాల్స్ దగ్గర కానివ్వండి 175 కిలోవాట్ ఛార్జర్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒక కీలక ప్రశ్న కింద మారిపోతుంది అనమాట. ఒకవేళ ఈ 175 కిలోవాట్ల ఛార్జర్ ని మహేంద్ర కంపెనీ ఇనిషియేషన్ తీసుకుని ఇన్స్టాల్ చేస్తే అప్పుడు నిజంగా కస్టమర్స్ కి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంటుంది. బట్ మీరు అడగచ్చు, మరి 175 కిలోవాట్ ఛార్జర్ యూజ్ చేస్తున్నారంటే ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా 600 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుంది కదా, వాళ్ళు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు కదా అని చెప్పి. బట్ వీళ్ళు ఒక డిస్టెన్స్ నుంచి ఇంకొక డిస్టెన్స్ కి ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడైతే వాళ్ళు హాల్ట్ తీసుకుంటున్నారో కనీసం అక్కడ ఈ 175 కిలోవాట్ల ఛార్జర్ ఉన్నా పర్లేదు. మరి ఆ మ్యాపింగ్ ఎలా చేయగలుగుతారు అనేది కూడా ఒక ప్రశ్న. బట్ ఏదేమైనప్పటికీ ఇనిషియేటివ్ మంచిదే. మరి ఈ 175 కిలోవాట్ ఛార్జర్లు కూడా పెరిగితే కస్టమర్స్ కి నిజంగా ఒక అడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇది మహేంద్ర కంపెనీ వాళ్ళు మరి FEV కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పూర్తి సమాచారం అండి. ఈ టెక్నాలజీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవ్వలేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదు ఈవీ కొరడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడా లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS తెలుగు ఛానల్, ఏ గణం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.